వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చోలే కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సినవి శనగలు ముందు రోజే రాత్రి పెట్టుకోవాలి. మార్నింగ్ వరకు బాగా నానుతాయి. వీటిని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసి ఉడికించాలి. ఒక 3 విజిల్స్ రావాలి. వచ్చిన తర్వాత వాటిని దించేసి ఒక బనాలి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాజీరా, పట్ట, లవంగం, ఇలాచి, మరాఠీ ముక్క, దాల్చిన చెక్క ఇవి వేసి కొద్దిగా మరగనివ్వాలి. దీనిలోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత మనం ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇది వేసి కొంచెం మరుగుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కలిపేస్తుంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీని తర్వాత అది అలా వదిలేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 టమాటోస్ పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న టమాటోస్ని మనము ఇప్పుడు బనానీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా అయిన తర్వాత కొంచెం ఉప్పు, దానికి సరిపడా ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, ఇంకా ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాం కాబట్టి జస్ట్ మనం ఒక ఎవరెస్ట్ వాళ్ళది చోలే మసాలా పౌడర్ దొరుకుతుంది, మసాలా పౌడర్, అది వేసుకోవాలి. అది దించే ముందు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉల్లిగడ్డ మరిగిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని దాని తర్వాత మనము ముందుగా పెట్టుకున్నాం కదా, శనగలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ శనగల్ని వాటర్ తీసేసి వేసేయాలి. వేసేసిన తర్వాత వాటిని మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ మనం కుక్కర్లో వేసాక కూడా మెత్తగా అవ్వాలి కాబట్టి కొంచెం సేపు పెట్టాలి. ఒక 10 to 15 minutes పెట్టాలి చిన్న మంటపై. సో ఇది కలుపుతూ ఉండాలి. లాస్ట్కి మనం కొద్దిగా ఇప్పటివరకు చెప్పాను కదా, ఎవరెస్ట్ వాళ్ళది మసాలా దొరుకుతుందని చోలే కర్రీ, అది కొద్దిగా వేసుకొని కసూటి మేతి కొద్దిగా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసేయాలి. దీన్ని మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.